ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథుని పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు ఈ సెషన్ మొదలు పెట్టుకుందాము. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. ఈ ఛానల్ తరపున జరుగుతున్న ఫకీర్ టు ద జర్నీ కంటిన్యూస్ సెషన్స్లో ఈ 22వ ఎపిసోడ్కి స్వాగతం. మనకి బాబాతో ప్రయాణం చేస్తూ ఎంతో నేర్చుకుంటున్నాము. అదే క్రమంలో పోయిన వారం మనం రుద్ర తనను తాను కృత జన్మలో, అంటే కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక జన్మలో తనని తాను ఒక నేటివ్ ఇండియన్గా చూసుకోవటం, అక్కడ ఒక రక్తపాతం జరగటం, అక్కడ తన ఆదేశాన్ని అనుసరించి తన మిగతా వాళ్ళు అంటే సైనికులు ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో అక్కడంతా చాలా హింస జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. ఇదంతా చూసి అయ్యో నా ఆదేశాన్ని అనుసరించే వీళ్ళు చనిపోయారు కదా అని ఇంకా తనకి ఒక విరక్తి వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ అంటే తను ఒక ఆర్మీ చీఫ్ లాగా అన్నమాట, సైన్యాధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ అట్లాగా ఆ ఆ ఆ ఆ స్టేటస్ కలిగిన వ్యక్తి అయితే అక్కడి నుండి అదంతా చూసి వెళ్ళిపోయి ఇంకా క్రమంగా తను ఎక్కడో కొండల్లో గుహల్లోకి వెళ్ళిపోయి సరైన తిండి లేక నిద్ర లేక అట్లాగే చనిపోతాడు అనమాట. ఇంకా తనే నిర్ణయం తీసుకుంటాడు, ఇంకా తనకి విరక్తి వచ్చేస్తుంది ఇదంతా ఏంటి అని. అది ఆ జన్మను చూసుకుంటాడు ఆ ఎవరు రుద్ర. చూసుకున్నప్పుడు తనకి చెవులో ఎక్కడ ఇదంతా కనిపించిందంటే తనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బుడ్డాన్ని నిద్రపుచ్చేసి తను మంచం మీద కూర్చుని అట్లా బాబాని చాంట్ చేస్తూ నా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఇదంతా కనిపిస్తుంది. అదంతా చూపించిన తర్వాత బాబా చెవిలో వినిపిస్తుంది అనమాట. ఇందుకే నేను చెప్పేది, లీడ్ చేయొద్దు దేన్ని కూడా, ఆధిపత్యం వహించడం కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం కానీ నా వల్లనే ఇదంతా జరిగిందని కానీ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ జన్మలో ఏదైతే జరిగిందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎన్నో జన్మలు అదే గిల్ట్ ఫీలింగ్తో, అంటే ఏదో తప్పు చేశానన్న భావనతోనే ఎన్నో జన్మలు గడిపేశాడు తను. అంటే అప్పుడు చూపిస్తున్నారనమాట. ఇది మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఇలా ఎన్నో జన్మలు నేర్చుకుంటామేమో. ఆ గిల్ట్ ఫీలింగ్లో నుంచి మనకు మనమే మనం బయట పడేసుకోవాలి. ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది లోపలికి తెచ్చుకున్నది మనమే, మళ్ళీ మన రెస్పాన్సిబిలిటీ టు లెట్ గో. అలా ఎప్పుడైతే కొన్ని జన్మలు చూడగా చేయగా ఇంకా నేర్చుకోవట్లేదు, ఇంకా అప్పుడు గురువు అనుగ్రహంతో మనకు అది చూపించబడుతుంది అనమాట. ఒరే నువ్వు అనుభవించేది ఇదిరా, దీన్ని క్లియర్ చేసుకో, ఆ జన్మలో ఎక్కడో జరిగింది, నువ్వు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, ఇంకా చాలు అన్నట్లు ఒక గురువు అనుగ్రహంతో తనకు అది చూపించబడింది అనమాట. సో దట్ ఇంకా దాని నుండి పూర్తిగా క్లియర్ అయిపోవాలి నీ మైండ్ నుంచి. ఆ గిల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఏ సిలువనైతే నువ్వు క్యారీ చేస్తున్నావు ఆ బరువుని, ఇంకా నువ్వు అది వదిలిపెట్టే సమయం వచ్చింది అన్నట్టు ఆ దృశ్యాన్ని కానీ ఆ సన్నివేశం ఆ జన్మలో ఏదైతే జరిగిందో అది బాబా అనుగ్రహంతో అది చూపించబడుతుంది. అది బాబా చెవిలో చెప్తారు రుద్రకి, ఇంకా చాలు లెట్ గో అని. అయితే ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బాబా అంటున్నారు నీకు అప్పుడు ఏదైతే జరిగిందో ఆ దాని గురించి చెప్తున్నారు. అదేంటంటే దాన్ని రెవల్యూషన్ అంటారు, ద్యోతకం అంటారు. రిగ్రెషన్ కాదు, అది వెనక్కి వెళ్ళటం, ఓన్లీ వెనక్కి వెళ్ళటం కాదు, అది రెవల్యూషన్. నీలో ఒక మార్పు జరిగింది. మీరు నేను సినిమాలు బాగా చూస్తాను. మీరు మరి ఓరి దేవుడా అని ఒక మూవీ వచ్చింది, వెంకటేష్ దేవుడు లాగా దాంట్లో విశ్వక్ సేన్ ఉన్నాడు కదా, తనేమో హీరో. అయితే ఆ సినిమాలో జరిగేది అంత రెవల్యూషన్ అన్నప్పుడు దీనికి మనకు అనుసంధానంగా మనకి కనిపిస్తుంది. ఆహాలో చూశాను నేను, ఆహా టీవీలో. వాడు బాగా బెస్ట్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంటాడు. నో అని చెప్పలేక పెళ్లి చేసుకుంటాడు, ఏమి కారణం ఏమి ఉండదు. ఇద్దరు చిన్నప్పటి నుంచి వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది పెళ్లి చేసుకుందామని, నో చెప్పడానికి ఏమీ ఛాన్స్ లేదు. పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, అతను నా ఫ్రెండ్ కదా, ఒక భార్యలాగా చూడలేకపోతాడు. ఎన్నో గొడవలు అవుతాయి, చివరికి డైవోర్స్ వరకు వచ్చేస్తుంది. అక్కడ భగవంతుడి రూపంలో సూటు బూట్ వేసుకున్న భగవంతుడు ఎవరు అంటే వెంకటేష్ రోల్ ప్లే చేస్తాడు అది.
నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. సరే భగవంతుడే ఇదన్నీ చేశానని నన్ను నిందిస్తున్నావు కదా! నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. సరే నువ్వు ఎక్కడెక్కడైతే తప్పులు చేశావో అయన్నీ సరిదిద్దుకో, చూద్దాం నీ లైఫ్ ఎట్లా ఉంటుందో అని. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని చెప్పి ఒక టికెట్ ఇస్తారు. అది తీసుకొని అక్కడ ఎక్కడైతే ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకున్నాడో అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నో చెప్పటం మొదలు పెడతాడు. ఆ క్రమంలో తను నేర్చుకుంటాడనమాట. నాకు ఏ లైఫ్ అయితే ఇవ్వబడిందో అది చాలా అద్భుతమైనది అది. అసలు నో రిగ్రెట్స్, ఇంక దాంట్లో ఫీల్ అవ్వటానికి ఏం లేదు. నాకు ఇదే అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు భగవంతుడు నాకు, నేను దాన్ని వినియోగించుకోలేకపోయాను అని చివరికి రియలైజ్ అవుతాడనమాట. ఆ ఇంకో జన్మ ఏదైతే తనకి చూపించారో అదే రెవల్యూషన్ అన్నమాట. అది ఎందుకు చూపించారంటే తనలో ఒక పరివర్తన తీసుకురావటానికని చూపిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది, అబ్బాయి ఎంత మంచి జీవితం మనది, ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటున్నాము అని. మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేమించటం, కృతజ్ఞతా భావంతో ఉండటం, ఎంత గొప్ప జన్మ అని మన లోపల నుండి అనుభూతి రావటం, ఇవన్నీ జరుగుతాయి. దాన్ని రెవల్యూషన్ అంటారనమాట. సో దాని గురించి చెప్తున్నారనమాట. ఇది ఎందుకు జరిగిందంటే నీ ప్రార్థనా శక్తి వర్తమాన క్షణంలో ఉండటం, మనం నౌ మూమెంట్ అంటున్నాం కదా, అట్లా వర్తమాన క్షణంలో ఉండటం, ఇంకా నీపై గురువు యొక్క కృప ద్వారా ఇలా నీ కార్మిక్ వాల్ట్, నీ కర్మ చక్రంలోనికి నువ్వు చూడగలుగుతావు. అంటే నీ మెమరీ బ్యాంక్, ఆ జ్ఞాపకాల రిజర్వాయర్ ఏదైతే ఉందో దాంట్లోకి చూడగలిగి అందులో నీకు కావలసిన దాన్ని నీకు చూపించబడటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అయితే ఇక్కడ రుద్ర క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే బాబా, ఇప్పుడు నాకేదైతే జరిగిందో అది అందరికీ సాధ్యమేనా? అంటే అలా చూసే అవకాశం అందరికీ ఉంటుందా అని అడుగుతున్నాడు రుద్ర. మనకు వచ్చే సామాన్యమైన క్వశ్చనే కదా అది. అంటే బాబా అంటున్నారు, ఏ నీకేమైనా వెనకాల తోక ఏమన్నా ఉందా, ఏకలు ఉన్నాయా నీకు, నువ్వు ఎవరికైనా గొప్పవాడివా, నువ్వు మంచివాడివే, మా గొప్ప నువ్వు ఒక స్పెషలే, నీలాగా అందరూ కూడా స్పెషలే అని చెప్తున్నారు బాబా. అదే మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు అమ్మ రుద్రలాగా మనకు కూడా బాబా పక్కనే ఉండి, బాబా మన పక్కనే ఉన్నారు, మనతో సంభాషిస్తూనే ఉన్నారు. ఆయన పిలుచుకుంటే పక్కనే ఉంటానని మనకి ప్రామిస్ చేశారు. అది మనలో ఉంటుందన్నమాట. మన మనసు ఎంత నిర్మలంగా చేసుకుంటే మనకు బాబాతో అంత ఆ సాన్నిహిత్యం, ఆ కమ్యూనికేట్ చేసే పవర్ వస్తుంది. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ, అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే నీ లోపల ఆ ఒక ఈ జిజ్ఞాస, కోరిక, ఆ లోపల ఆ ఫైర్ ఉండాలన్నమాట. నాకు గట్టిగా, నాకు ఇట్లా మార్పు రావాలి నాలో, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అన్న ఫైర్ ఒకటి రావాలి. ఆ మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో అది తప్పకుండా జరిగి తీరాలి. ఆ మార్పు కోసమే కదా మనం ఇన్ని జన్మలు తీసుకునేది. మనలో ఉన్న క్రోధం నశించాలి, మనలో ఉన్న జుగుప్స నశించాలి, భయాలు నశించాలి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నశించటం అంటే మనలో మార్పు జరగాలి, అది పర్మనెంట్ మార్పు లాగా ఉండాలి. ఆ మార్పు అనేది జరిగి తీరాలి. అది ఎవరికైనా జరుగుతుంది, కానీ అది పాజిటివ్గా జరుగుతుందా ఆ మార్పు, లేకపోతే ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతామా అనేది అది ఆప్షనల్ అన్నమాట. అది మన చేతులు, మన ఫ్రీ విల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మార్పు అనేది సహజం, నిరంతరం అలా మార్పు చెందుతూనే ఉంటుంది. ఆ మార్పు ఆ, సకామంగా అంటే మనకి మంచిగా జరుగుతుందా, లేకపోతే మళ్ళీ ఆ ఆ దుష్ప్రభావాలు వాటి వైపు వెళ్ళిపోవటం, ఆ ప్రలోభాల వైపు అట్లా వెళ్తోందా, నెగిటివ్గా జరుగుతోందా, పాజిటివ్గా జరుగుతోందా అనేది మన ఫ్రీ విల్ మళ్ళీ. అయితే ప్రార్థన, ధ్యానం, వర్తమాన క్షణంలో ఉండటం చేసేది ఇలాంటి అనుభవాల కోసం మాత్రమే కానంత వరకు మీకు ఇటువంటివి చూపించబడటం జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్చుని, బాబా నాకు పూర్వజన్మలో చూపించేసాయి బాబా, నేనేదో చేంజ్ చేయాలని కోరుకుంటున్నానని పీకి పాకాను పెట్టి ఓ ధ్యానాలు చేసేసి దానికోసమే చెయ్యొద్దు. మీరు దానికోసం ఏం చెయ్యొద్దు. ఎందుకంటే అది గురువు డిసైడ్ చేస్తారు మనకి ఏది కరెక్టో. ఓకే, నువ్వు ఇన్ని జన్మలు తీసుకున్నావు, నీకు ఇంకా మార్పు రావట్లేదు కాబట్టి ఒక్కసారి నీ సినిమా నీకు చూపిస్తే నీకే అర్థమవుతుంది అన్నట్టు పూర్వజన్మలో జరిగినాయి అలా తీసుకురావటం జరుగుతుంది. ఎప్పుడు మన ప్రార్థనలు మనకి వర్తమాన క్షణంలో ఉండటం, మన జాగృత అవస్థలో, అండ్ గురు కృప ఉండాలి. దానితో పాటు మన లోపల ఆ తపన ఉండాలి, నాలో ఒక చేంజ్ రావాలి అన్న ఆ ఫైర్ లోపల ఉంటే కనుక, ఇవన్నీ ఒక అలైన్మెంట్లో ఉంటే తప్పకుండా మనకి కూడా ఇవన్నీ చూపించటం జరుగుతుంది. అలా చేసే ప్రయాణంలో ఏది, మనం ఈ మార్పు చెందుతూ చెందుతూ ఏంటి అంటే మనలో ఆ ఎప్పుడు కూడా అతీంద్రియ శక్తులు, సిద్ధులు కావాలి అని ఆశించకూడదు.
నీ గురువు ప్రేమ కోసం, ఆయన నీతో ఉన్నారు అన్న స్ఫురణ కోసం తాపత్రయపడు, పరమాత్మతో లయం అవ్వడానికి తపించు. అలా చేసే ప్రయాణంలోనే ప్రతి అనుభూతి నీదే. ఇవన్నీ కూడా ఏదైతే మనకి మెడిటేషన్లో కాంతులు కనిపించటం కానీ, ఎవరైనా కనిపించటం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయో, మనకి ఏదో సిద్ధులు వచ్చినట్టు మనకి అనిపిస్తుందో, ఇవన్నీ కూడా ఆ ప్రయాణంలో ఒక బై ప్రోడక్ట్స్. పక్కన వెళ్ళిపోవాలి అవన్నీ కూడా. మన అంతిమ గమ్యం ఏమిటి అంటే పరమాత్మలో లయం అవ్వటం. ఎందుకు ఈ ప్రార్థనలు ఇవన్నీ ఆత్మ ప్రయాణంలో తప్పనిసరి అంటే, వీటి ద్వారా మన జ్ఞాపకాలు అనే ఆ రిజర్వాయర్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనం చూడగలుగుతాం. ఏ జ్ఞాపకాలైతే మనల్ని ఈ జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాయో, మనల్ని ఈ జీవన్ మరణ చక్రంలో బందీలుగా ఉంచుతున్నాయో తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మనకి ప్రార్థనలు, చాంటింగ్ ఇదంతా ఏం జరుగుతోంది అంటే మనసు స్థిమితపడుతుంది. ఆ స్థిమితపడినప్పుడు మనకేది కరెక్టో, మనకిప్పుడు ఆ పాస్ట్ లైఫ్స్లో జరిగిన సన్నివేశాలు, సంఘటనలు ఏదైతే ఉన్నాయో చూడటం అవసరం అనుకుంటే అవి మనం చూడగలుగుతాం అనమాట. అలా ఒక మనిషిలో రెవల్యూషన్ జరుగుతుంది. అలా ఒక మంచి మార్పు జరగడం అనేది నిశ్చయం. తప్పకుండా జరిగి తీరుతుంది. జరగక తప్పదు. అదే ఒక వ్యక్తి ద్వారా జరిగే రిగ్రెషన్లో అటువంటి మార్పు ఏమి ఉండదన్నమాట. అయితే రుద్ర అంటున్నాడు, బాబా నువ్వేంటో చెప్తున్నావు కానీ నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నారు, నేనేమి నీకు అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదులే. నీకు నువ్వు తీసి పడేసిన షూలేస్ కంటే దానికి మించి కొద్దిగా తెలివితేటలు ఎక్కువ, నీకు అంతకంటే అర్థమవుతాయి అని నేను అనుకోను అంటున్నారు బాబా. అంటే ఇక్కడ బాబా రిగ్రెషన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ రెండు మాటలు వాడారు, రెవల్యూషన్, రిగ్రెషన్. రెవల్యూషన్ అంటేనేమో ఇందాక చెప్పాను కదా, సినిమాలో జరిగినట్టు మన సినిమా మనకు చూపిస్తారు. ఎందుకంటే దానిలో నుంచి మనకు పరివర్తన జరుగుతుంది, పర్మనెంట్ చేంజ్ అనేది జరుగుతుంది. అయితే రిగ్రెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరైనా హిప్నాటిస్ట్ దగ్గరికి కానీ, సోల్ రిగ్రెషన్ థెరపీస్ అని చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఒక సజెషన్స్ ఇస్తారనమాట. సరే నువ్వు వెనక్కి వెళ్తున్నావు, నువ్వు 6 ఏళ్ళప్పుడే ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ పూర్వజన్మల్లోకి అట్లా తీసుకెళ్తారు, వెనక్కి తీసుకెళ్తారు. అక్కడ ఏం జరుగుతోందంటే, ఆ హిప్నటైజ్ చెయ్యబడే వ్యక్తి ఈ బయట ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సజెషన్స్ వింటారు. మళ్ళీ దాని ఆ సమాధానాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ ఈ డైమెన్షన్లో మనం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో అవి వింటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏదో చూసుకోవటం ఇదంతా జరుగుతుంది. అంటే అటు ఇటుగానే అవస్థలో ఉంటారు వాళ్ళు. వేరాజ్ రెవల్యూషన్ అంటే ఏంటంటే పూర్తిగా ఆ జన్మలోనే ఉంటారు. ఏ జన్మలోకి అయితే తీసుకెళ్ళి అంతా చూపించటం జరుగుతుందో పూర్తిగా అక్కడే ఉంటారు, అక్కడే మార్పు జరుగుతుంది. ఈ రిగ్రెషన్లో ఏంటంటే, బికాజ్ ఎవరో చేస్తున్నారు మన మీద, అప్పుడు వెనక్కి వెళ్ళి వెళ్ళటం జరుగుతుంది కానీ మార్పు అయితే ఏం జరగదు అక్కడ. అదే రెండిటికి తేడా. రిగ్రెషన్ అంటే వెనక్కి వెళ్ళటం. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా, ఎస్పెషల్లీ టీనేజర్స్లో బాగా స్ట్రెస్ అవుట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు చిన్నప్పుడులాగా ఎలా ఉండేవారు అలా బిహేవ్ చేస్తారు. చిన్నపిల్లల్లాగా మాట్లాడటం, అలా చేష్టలు చేయటం అలా చేస్తారు. దాన్ని రిగ్రెషన్ అంటారు. అదేంటంటే స్ట్రెస్ రెస్పాన్స్ అనమాట. విపరీతమైన లోపల యాంగ్జైటీ కానీ ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అట్లా బిహేవియర్ మారుతుంది. దాన్ని కూడా రిగ్రెషన్ అంటారు సైకాలజీ, సైకాట్రిస్ట్ మాటల్లో. అది చెప్తున్నారు ఇక్కడ బాబా, దానికి ఉన్న వ్యత్యాసం అది అని. అయితే అదే కాకుండా మీకు తరచూ స్వప్నాల ద్వారా కూడా మేము కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. మీతో మేము సంభాషించటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. చాలా వరకు మనకు వచ్చే స్వప్నాలు ఏమిటంటే, మీ ఉపచేతన మనస్సులో అంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క వ్యక్తీకరణలే. అంటే మనం ఈ లేచి ఉన్న టైంలో ఏదో మనసులో పెట్టుకుంటాం, ఏయో చూస్తూ ఉంటాము, నాకు ఇది కావాలనుకోవడం కానీ, ఇంకొకళ్ళు నన్ను ఏదో అన్నారు అని అలా బాధపడటం కానీ, ఎన్నో లోపల దాచుకుంటాం కదా. అవన్నీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ వ్యక్తీకరించుకుంటుంది స్వప్నావస్థలో. మోస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ మనకు వచ్చాయని 90% అట్లా ఉపచేతన మనస్సులో దాచుకున్న ఆలోచనలు, భావనలు యొక్క వ్యక్తీకరణే. అలా కాకుండా వాటికి అతీతంగా అలాంటి మా డ్రీమ్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా జాగ్రత్తగా వాటిని గమనించుకోండి. వాటికి స్పిరిచువల్గా ముందుకెళ్ళే ఉపయోగం అంటూ ఏమి ఉండదు. నీ టీ లాగానే అర్థం పర్థం లేకుండా వస్తాయి అట్లాంటి డ్రీమ్స్ అని చెప్తున్నారు బాబా. కానీ మీకు ఒక అసాధారణమైన స్వప్నాలు వస్తాయి.
మీరు చేతన మనస్సుతో కానీ, ఉపచేతన మనస్సుతో కానీ ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించటం కానీ, తలవటం కానీ ఏం జరగలేదు. మీకు తెలిసిన పరిధిలో మీరు ఆ సంఘటన ఏదైతే మీకు కనిపిస్తోందో అసాధారణంగా వచ్చే స్వప్నాల్లో వాటి గురించి అసలు మీకేం తెలీదు. ఎప్పుడు చూడలేదు. అలాంటివి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే వాటిలో నుండి మనకేదో జ్ఞానం అందించబడుతోంది. అయి మీరు జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నారు. నీకు గుర్తుందా? నువ్వు ఒకసారి సామూహిక ధ్యానం చేసావు, గ్రూప్ మెడిటేషన్ చేసావు అని తనకి ఇంకేదో గుర్తు చేస్తున్నారు రుద్రాకి బాబా. మీ స్నేహితులందరూ కలిసి ధ్యానం చేస్తున్నారు, నువ్వు అప్పుడే వచ్చావు. రుద్రాకి ఇదంతా కొత్త అన్నమాట. ఎప్పుడు గ్రూప్ మెడిటేషన్లు చేసేవాడు కాదు. ఆ రోజు ఫస్ట్ టైం పిలిచారని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక ఆమె ఒక సామూహిక ఆవిడ కండక్ట్ చేస్తున్నారు ఆ గ్రూప్ మెడిటేషన్. చేసినప్పుడు అందరూ ఇట్లా సర్కిల్ గా కూర్చుని ఉన్నారు. రుద్ర చాలా టైర్డ్ గా ఉన్నాడు. వాళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేయంగానే ఆవిడ చేపిస్తుంది అనమాట, గైడెడ్ మెడిటేషన్ లాగా చేపిస్తున్నప్పుడు వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. మిగతా వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు. రుద్రాకి మాత్రం నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తే అక్కడ జరుగుతుంది ఒక అద్భుతమైన అనుభవం, ఒక ద్యోతకం, ఒక రెవల్యూషన్ జరుగుతుంది అనమాట. ఏంటంటే అది తనకు ఈ దృశ్యం కనిపించింది. ఏంటది? వైకింగ్స్ లాగా, అంటే మనకి ఐరిష్ స్కాటిష్ పీపుల్ ఓల్డెన్ డేస్ లో బాగా హెఫ్టీ పెద్ద పర్సనాలిటీలు ఉండేవాళ్ళు. వైకింగ్స్ అంటారు వాళ్ళని. ఆ పర్సనాలిటీలో పెద్దగా ఉన్న ఒక వ్యక్తి, లాంగ్ పొడుగాటి జుట్టు అన్నమాట, బ్లాండ్ హెయిర్. ఇప్పుడు తెల్లాళ్ళకి జుట్టు ఉంటుంది కదా, అలాంటి హెయిర్ ఇట్లా భుజాలు తాకుతున్నట్లు ఒక వ్యక్తి కనిపించాడు అనమాట. ఒక తెల్లాడిలాగా ఉన్నాడు. అయితే అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఆ, ఆ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం కానీ, అక్కడ ఒక ఆడ మనిషి పడుకుని ఉంది. అది మేబీ రుద్రకి తల్లో లేకపోతే వైఫో తెలియలేదు. కానీ ఆ ఆడామెని కిటికీ వరకు తీసుకెళ్లి ఆకాశంలోకి చూపించటం అట్లా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఏంటంటే తర్వాత అతను ఒక విప్లవకారుడు, అంటే ఆ, ఒక రెబెల్, ఆ యుద్ధానికి సిద్ధం పడుతున్నారనమాట. అలా ఆడామితో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అయితే అతనుకు చాలా క్రూరంగా చంపే నైపుణ్యం ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ వారియర్ అనమాట. ఆ శత్రువులు ఎక్కువ మంది అయినా తనకి ఉన్న సైన్యం ఏమో చాలా తక్కువ మంది. కానీ వాళ్ళు చాలా క్రూరంగా ఎంత వాళ్ళనైనా సరే సంహరించగల నైపుణ్యం ఉంది వాళ్ళలో. వేరాజ్ ఆ శత్రు సైన్యం ఏమో చాలా మంది ఉన్నారనమాట, మనకి పాండవులు కౌరవులు లాగా. అయితే యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళందరూ. రుద్ర అంటే ఇప్పటి రుద్ర తన క్రితం జన్మ రుద్రాలో ఒక క్రూర మృగాన్ని, అతనిలో ఉన్న ఆకలి క్రోధం ఉందని తనకు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ సన్నివేశం చూస్తున్నాడో ఇక్కడ ఇప్పుడు ఈ జన్మలో ఉన్న రుద్రాకి అర్థమైంది. అమ్మో, ఆ జన్మలో రుద్రాకి ఇట్లా లోపల చాలా క్రూరత్వం ఉంది, హింస ఉంది, క్రోధం ఉంది అని చూస్తున్నాడు. అదంతా చూస్తే అట్లా యుద్ధం జరుగుతోంది. వెనకాల నుండినేమో ఈ ఈ ఆ ఆ యుద్ధ భూమిలో మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఆ ఇప్పుడు ఈయనేమో మెయిన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, అంతకు ముందు చెప్పుకున్నట్టు డ్రీమ్ లో లాగా ఇందులో కూడా ఈయన చీఫ్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ తనని ఎంకరేజ్ చేస్తున్నారు. డూ ఇట్, డూ ఇట్, చంపేసే 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 అని దా ఏదేంటి ఆ అరుస్తున్నారు. అంటే తనని మోటివేట్ చేయడానికి. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ క్రికెట్ అయి జరిగేటప్పుడు పేర్లు అరుస్తూ ఉంటారు కదా, అట్లాగనమాట. ఆ ఆ దీనిలో ఇంకా ఎక్కువ చంపేస్తారు. ఆ ఆ అరుపులు, ఆ కేకలు, ఆ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు అట్లా చంపుతున్న తరుణంలో ఏమవుతుందంటే ఆ ఆపోజిట్, అంటే తన శత్రు వర్గంలో ఉన్న మెయిన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఇంకా అతని దగ్గరికి వచ్చేస్తాడు రుద్ర. ఆ ఆ, వచ్చి కత్తి ఇంకా అంతా హోరాహోరీగా పోట్లాడుతున్నారంటే ఆ కత్తి తన కంఠం మీదకి వచ్చేస్తుంది. ఏది? ఆ శత్రువు ఆ యొక్క కంఠం, అందులో ఉన్న చీఫ్ కంఠం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా చంపబోయే తరుణంలో రుద్ర, అంటే ఆ జన్మలో రుద్ర ఆ శత్రువు కళ్ళల్లో భయాన్ని, ఆ నన్ను వదిలేసేయి అన్న ఆ ఆ కళ్ళలో కనిపిస్తుంది. ఇంకా నన్ను వదిలేసే ప్లీజ్ అన్నది కనిపించినప్పుడు రుద్రాలో ఒకలాంటి ఆ దయ, కరుణ అనేది జాగృతం అవుతాయి. చి ఎంత వెనక నుండినేమో వాళ్ళు చంపే 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 అని అరుస్తూ ఉంటారు.
కానీ రుద్ర ఎప్పుడైతే ఆ శత్రువు కళ్ళల్లోకి చూస్తాడో తనలో ఒకలాంటి దయ అనేది జాగృతం అవుతుంది. జాగృతం అయ్యి ఆ కత్తి అక్కడే పడేస్తాడు. పడేసి వదిలేస్తాడు ఆ శత్రువుని. వదిలేసి తినలో ఒక మార్పు, ఒక పర్మనెంట్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఛీ! ఏంటి నేను ఇదంతా చేస్తున్నారు? ఇంత రక్తపాతమా? ఇంత హింస? ఇంతమందిని నేను చంపాలా? ఇంకా అదే మనకి రామ్తా స్టోరీ చూసినా ఇట్లాగే ఉంటుంది. మీరు రామ్తా ఎప్పుడైనా పేరు విన్నట్లయితే తను కూడా గొప్ప యోధుడు. బాగా వీరోచితంగా హోరాహోరీగా ఇంకా ఈ రక్తపాతం ఇదంతా చేసిన తర్వాత తనలో కూడా ఒక మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రుద్రకు కూడా జరిగింది అదే అన్నమాట. అలా మార్పు ఎప్పుడైతే ఆ కళ్ళలోకి చూస్తాడో ఆ మార్పు వస్తుందో ఇంకా కత్తి అక్కడే వదిలేసి తన శేష జీవితాన్ని అంతా కూడా సాధు సన్యాసులకు సేవ చేసుకోవటం కానీ, పేదవారికి, అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయటం ఇదంతా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టటం, ఇలాగే తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలాగే గడిపేస్తాడు. అప్పుడు మళ్ళీ బాబా ఇలా చెప్పారు. ఎవరితో? ఇప్పుడు ఇదంతా ఎవరు చూస్తున్నారంటే ధ్యానం చేస్తున్న ఆ సామూహిక గైడెడ్ మెడిటేషన్లో ఉన్న రుద్రాకి ఇదంతా కనిపిస్తోంది. ఇదంతా మళ్ళీ ఈ లైఫ్లో ఉన్న రుద్రాకి కనిపిస్తోంది. ఒక సినిమా అన్నమాట ఇప్పుడు మనం. అయితే నీలో బాబా చెప్తున్నారు అప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు రుద్రకి, నీలో చాలా హింసకు పాల్పడే ఒక స్వభావం ఉంది. కానీ నువ్వు దానికి ఎన్నో జన్మల క్రితమే వెన్ను చూపించావు. ఇంకా దాని నుండి అధిగమించావు. నువ్వు ఓవర్కమ్ అయిపోయావు. నీలో ఉంది, ఆ సీడ్ ఉంది, బీజం అయితే ఉంది. కానీ దాన్ని నువ్వు అధిగమించావు. అందుకే ఎరుకతో ఈ క్రోధంలో నిన్ను నువ్వు కోల్పోకుండా కాపాడుకో. ఒక ప్రతీకార రివెంజ్ తీర్చుకునే స్వభావం కానీ, ఆ విపరీతమైన క్రోధం కానీ అందులో మళ్ళీ నువ్వు పడిపోకుండా నిన్ను కాపాడుకో ఎప్పుడైతే మళ్ళీ అలాంటివి ఏదన్నా ఎదురైతే అని అప్పుడు చెప్పారు బాబా. తను గుర్తు చేశారనమాట. ఆల్రెడీ ఓవర్కమ్ అయ్యావు కానీ మళ్ళీ ఏదైనా జరుగుతుందేమోనని తన బిడ్డను తను కాపాడుకోవటానికి బాబా ట్రై చేశారు. చెవిలో చెప్పారు అది. అప్పుడు తను మళ్ళీ స్పృహలోకి వచ్చి చూసుకుంటే ఏమవుతుంది అక్కడ గైడెడ్ మెడిటేషన్ కి ఇదంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత కళ్ళు తెరుస్తాడు అక్కడ రుద్ర మెడిటేషన్ చేస్తూ. చూస్తున్నప్పుడు చుట్టూతా అందరూ ఇంకా మెడిటేషన్ లోనే ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక ఆడామ ఆ గైడెడ్ మెడిటేషన్ ఎవరైతే చేపిస్తున్నారో రుద్రకు అప్పుడు డౌట్ వస్తుంది. ఏంటి ఇది నిజంగా ఏదైనా కలగన్నానా, ఏం జరిగిందో తనకి అర్థం కాదు. అప్పుడు ఎవరైతే ఆ గైడెడ్ మెడిటేషన్ చేపిస్తున్నారో ఆవిడ కళ్ళు తెరిచి చెప్తుంది, ఈ రోజు మన ధ్యానంలో చాలా రక్తపాతం కనిపించింది, ఒక యుద్ధ భూమి కనిపించింది, ఏదో కొద్దిగా విచిత్రంగా అనిపించింది ఇదంతా అని అని రుద్ర వైపు చూస్తుంది అనమాట. అప్పుడు రుద్రాకి కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇది నాకు కనిపించింది ఆవిడికి కనిపించింది అంటే ఇట్లా కనిపిస్తుంది. కొంతమందికి సైకిక్ పవర్స్ ఉంటాయి. గ్రూప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో ఎవరికి ఎటువంటి అనుభవాలు వస్తున్నాయి అనేది కొంతమందికి ఆ సైకిక్ పవర్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలా ఆవిడికి తెలుస్తుంది. ఆవిడ ఆ మాట ఎప్పుడైతే అందో రుద్రకి కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓకే, నిజంగానే ఏదో జరిగింది నాకు, అంటే ఈ ఇది నాకేదో చూపించబడింది అని అప్పుడు అర్థమవుతుంది. అయితే ఆ అది అయిపోయిన తర్వాత ఇక్కడ లెసన్ కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ ద్వేషం క్రోధం వైపు వెళ్ళొద్దు అన్న లెసన్ బాబా మళ్ళీ తనకి చెప్పారు. సో ఇక్కడ రుద్ర మళ్ళీ అడుగుతున్నాడు, బాబా ఇట్లాంటి విజన్స్, ఈ దృశ్యాలు ఏవైతే నాకు కనిపించినాయో అవి అందరికీ అనుభవం అవుతాయా అని అడుగుతున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నారు, అవును నాన్న, వర్తమాన క్షణంలో ఉండి తమలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అన్న తపన ఉన్న వారికి తప్పకుండా జరుగుతుంది అది. ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఎప్పుడు మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి, నీలో అంత ఆ ఆ అగ్ని లోపల ఉంది, ముందుకు వెళ్ళాలి నేను ఆధ్యాత్మికంగా అని, అప్పుడు నీకు ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతే క్రియమాణ అని, అదే కదా మనం నేర్చుకున్నది. ఆ ప్రకృతి ఆ, ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ సత్వరజస్ తమో గుణాల ద్వారా మనకి సహకరించబడితే మనం చేసే ప్రతి పనిలోనూ ప్రకృతి సహకరిస్తుంది. నీ ఆధ్యాత్మిక పురోగమనానికి పూర్వజన్మల్లోని సంఘటనలు చూడటం అవసరం అని నీ గైడ్స్ కానీ గురువు కానీ తలిస్తే అప్పుడు ఒక స్వప్న రూపంలో కానీ ధ్యాన అనుభవ రూపంలో కానీ చూపించబడుతుంది. అది మనకు చూపించబడుతుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓ బలవంతంగా నా రండి 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 నాకు చూపించండి, నా సినిమా నాకు చూపించండి అని ఓ ధ్యానాలు తీవ్ర తపస్సులు చెయ్యక్కర్లా.
మనకది కావాలి అని గురువు తలిస్తే మనకది చూపించబడుతుంది. ఇందాక మనం అదే కదా చెప్పుకున్నది. మనలో ఆ తపన ఉండాలి. మనకి అది కరెక్ట్ అయితే గనక వాళ్ళే చూపిస్తారు. నీకు ఆ స్వప్నం గుర్తుండకపోవచ్చు కానీ జరగవలసిన మార్పు అయితే జరుగుతుంది. మనకట్లా స్వప్నాల్లో కూడా కమ్యూనికేట్ చేస్తారన్నారు కదా! మీ అట్లా మార్పు రావలసిన స్వప్నాలు కూడా మీకొస్తాయి. మీకయి గుర్తుండకపోవచ్చు డ్రీమ్స్‌లో. కానీ మీలో ఒక మార్పయితే డెఫినెట్‌గా జరిగి తీరుతుంది అంటున్నారు. అదంతా నీకు లోపల ఎంత బలంగా నీకు ముందుకు వెళ్ళాలి, నీ మాస్టర్‌తో నువ్వు కలవాలి అనుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. మనలో ఉన్న తపనే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. కానీ బయట ఎవ్వరూ కాదు. కాంతితో అనుసంధానమై ఏకత్వ స్థితిలోకి వెళ్ళడానికి నీకు ప్రకృతి సహకరిస్తుంది. ఎప్పుడు? ఎప్పుడంటే నీకు అన్నింటికన్నా ప్రాధాన్యత పరమాత్మలో లయం అవ్వడం అయితే కనుక నీకు అన్నింటికంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే భగవంతుడు. ఆ గురువుతో అనుసంధానం అవ్వాలి, పరమాత్మలో లయం అవ్వాలి. అదే నీకు అన్నింటికంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ. ఏది కాదు. అప్పుడు నీకు ప్రకృతి సహకరిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అదే నాకు ఇంపార్టెంట్ అనుకున్న వారికి నీకు ప్రకృతి సహకరిస్తుంది. కాంతి వైపు ప్రయాణం చేయటం ఒక్కటే మనం పుట్టడానికి, చావడానికి అదే ప్రాముఖ్యం. ఓన్లీ ప్రయారిటీ. వర్త్ లివింగ్ ఆర్ డైయింగ్. మనం పుట్టటానికి, చనిపోవటానికి మనకి లోపల ఉన్న ఒక్కటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పరమాత్మలో లయం అవ్వటం, కాంతి వైపు ప్రయాణం చేయటం. ఈ జన్మ తీసుకున్నాను, బ్రతికున్నాను అంటే అనుక్షణం నేను కాంతి వైపు ప్రయాణం చేస్తున్నాను అన్న తపన. చనిపోతున్నాను అంటే ఆ భగవన్నామ స్మరణతోనే నేను చనిపోతున్నాను, కాంతిలో అనుసంధానం అయిపోతున్నాను, లయం అయిపోతున్నాను అన్న తపనతోనే చచ్చిపో అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఎల్స్, ఆల్ ఎల్స్, ఇక్కడ ఏదైతే మనం ఎన్నో డ్రామాలు వేస్తున్నామో ఈ జాగృత అవస్థలో గొప్ప పేద, ఈ పేరు కోసం పాకులాట, ఈ కులం కోసం ఏ గొడవలు ఎన్నో చేస్తున్నాం కదా. ఇవన్నీ కూడా జస్ట్ షాడో బాక్సింగ్. మీ నీడతో మీరు బాక్సింగ్ చేస్తున్నట్లే, గుద్దులాడుతున్నట్టే, కానీ అసలు ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నారు. రుద్ర బాబా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత చూపించేశారు కదా, మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చేసారనమాట, ఒక సముద్ర తీరం. ఇదంతా వచ్చేసారు. రుద్రాకేమో చాలా మంచి అనుభూతి అనమాట. అబ్బా ఎంత అందంగా ఉంది ఇదంతా కూడా అన్నట్లు. ఒక సుగంధ పరిమళాలు ఏంటి, ఆ ప్రకృతిలో ఉన్న అందాలేంటి, ఒక 8K వీడియోలో చూసేస్తున్నాడు అంతా రుద్ర. ఆ మ్యూజిక్ ఏది వినిపించినా చాలా అద్భుతంగా మనోహరంగా ఉంది అదంతా కూడా. తన లోపల ఆత్మ అట్లా పులకరించిపోతోంది ఇవన్నీ కూడా వింటూ, బాబాతో ఉండటం ఇదంతా కూడా. అదే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ రుద్ర లోపల అనుభూతి చెందుతున్నాడనమాట. ఆ బీచ్ దగ్గర నడుస్తా, ఆ సముద్రం ఒడ్డున ఉంటా, అసలు మనం వర్తమాన క్షణంలో ఉండి మనతో మనం ఉండి మనసు నిర్మలంగా ఉంటే ఆ ఇట్లా మనం ధ్యానిస్తే గనక ఒక ఆకు కూడా మనతో మాట్లాడుతుంది కదా. ఆకాశం వైపు చూస్తే అక్కడ ఏదో నా కోసం రాసి ఉంది అని అనిపిస్తోంది. అంటే ఆకాశం కూడా నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది అని ఒక తన్మయత్వపు స్థితిని మనకి చెప్తున్నారు ఇక్కడ. అయితే అదంతా మనం విని జీర్ణించుకుని అది యాక్సెప్ట్ చేసే ఆ స్థితిలో మనం ఉంటే గనక ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ, భూమి, ఆకాశము, నీరు, జల, ఈ ఆకులేంటి, ఆ, జంతువులేంటి, ప్రతిదీ కూడా మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాయి. మనం గనక నిర్మలంగా, స్వచ్ఛంగా అలా ఆ స్థితిలో ఉంటే గనక. అయితే బేటా, ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీకు ఇక్కడ నేను చూసేది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం లగేజ్ క్యారీ చేస్తున్నారు అంటే నా కర్మ నా కర్మ అనుకుంటే ఎప్పుడు దుఃఖం, దాని గురించి ఆలోచించటం, ఈ బాడీని చూసుకోవటం, ఈ వెహికల్ అంటున్నారు బాబా. ఈ లగేజ్ ఏదైతే తెచ్చుకున్నారో దాని మీద దృష్టి, అండ్ ఏదైతే మోస్తోందో దాన్ని, ఈ శరీరం, దీని మీద దృష్టి. ఎప్పుడు ఈ శరీరాన్ని ఎట్లా తోముకోవాలా, పాముకోవాలా, మేకప్ వేసుకోవాలా, ఒళ్ళు తగ్గాలి, ఒళ్ళు పెంచుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఈ ఈ కట్టి మీద ఏమి నగలేసుకోవాలి, ఇదే మీకు గోల.
ఈ దీంతోనే గడిపేస్తున్నారు మీరు. ఎవ్వరికీ కూడా ఆ సోల్ జర్నీ, ఆత్మ ప్రయాణం గురించి కానీ, మీ ఫైనల్ డెస్టినేషన్ ఆ పరమాత్మలో లయం అవటం కానీ, దాని మీద దృష్టి నాకు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఎప్పుడు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు మీరు అంటున్నారు. అది మీకు ఒక మాట తెలుసా? ఈ ప్రకృతిలోని రహస్యాలు, ఈ విశ్వంలో, ఈ సృష్టిలోని రహస్యాలు మీకు అన్నీ కూడా అవగతం అవుతాయి. ఎప్పుడు ఆ ఆ సృష్టిలోని రహస్యాలు కాదు, మీ గురించిన మీ రహస్యాలు, మీ అంటే మన పాత జన్మల గురించి కానీ, అసలు మనం ఎందుకు ఈ జన్మ తీసుకుంటున్నాం అన్న నాలెడ్జ్ కూడా మీకు అందివ్వబడుతుంది. ఎప్పుడు అంటే మనం ఈ మన కేవలం కేవలం అంటే జస్ట్ భగవన్నామ స్మరణం చేతనే నీ దైవము నీ గురువుని నామస్మరణం చేసినంత మాత్రానే మీకు ఈ సృష్టిలోని రహస్యాలు కానీ, మీరు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు అని మీ గురించిన మీకు రహస్యాలు కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఏ పుస్తకాలు అక్కర్లేదు. ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు ఖర్చు పెట్టి వర్క్షాప్స్కి వెళ్ళటం కానీ, ఏదో కోర్సులు తీసుకోవటం కానీ, ఒక ఫార్మల్ ట్రైనింగ్ ఎక్కడికో వెళ్ళి ఆ హిమాలయాలకో, ఒక ఆర్గనైజేషన్కో, ఓ ట్రైనింగ్ సెంటర్కో వెళ్ళి ట్రైనింగ్లు తీసుకోవటం కానీ, ఓ శరీరాన్ని బాగా ఎగ్జర్ట్ చేసుకోవటం, దాన్ని ఆ, శరీరాన్ని కష్టపెట్టడం కానీ, ఇవేమి ఆ కాంప్లికేటెడ్ బాగా విపరీతమైన ఆ కాంప్లికేటెడ్ శ్వాస క్రియలు కానీ ఏమీ అక్కర్లేదు. ఈ కొండలిని శక్తి అంటారు కొంతమంది, ఆ ఓల్డ్ ఆ పూర్వకాలపు క్లెన్సింగ్ మెథడ్స్, ఈ చక్ర అలైన్మెంట్ అని కానీ, చక్ర సాధనలు కానీ ఏమీ అక్కర్లేదు మీకు. ఈ కేవలం నిస్వార్థమైన ప్రేమ, భక్తి, ఎవరి పట్ల? నీ గురువు పట్ల. ఆ స్వచ్ఛమైన ప్రేమే చాలు, ఇంకా ఏది అక్కర్లేదు. నీకు నిర్మలమైన భక్తితో నీ భగవంతుణ్ణి నువ్వు ఆ, లోపల మననం చేసుకో, చాంటింగ్ చేసుకో. అది ఆ ప్యూర్ లవ్. అట్లాగే నీ చుట్టుపక్కల ప్రతి దాన్ని కూడా స్వచ్ఛమైన ప్రేమతో చూడు. అది జంతువులు అయి ఉండొచ్చు, వాటిలో ఒక జీవం ఉన్న ఒక జీవి అయి ఉండొచ్చు, ఒక చీమ కానీ, ఏదైనా పశుపక్షాదులు ఏవైనా అయి ఉండొచ్చు, ఇనానిమేట్ కూడా అంటే వస్తువులైనా అయి ఉండొచ్చు. మనం వాడే ప్రతి వస్తువులోనూ కూడా ఆ ఆ పరమాత్మని చూడు. ప్రతిదాన్ని ప్రేమ భావంతో చూడు, స్వచ్ఛమైన ప్రేమతో చూడు. అంతకు మించి మీకేం అక్కర్లేదు అంటున్నారు బాబా. ఎప్పుడైతే నువ్వు అట్లా ఆ నిర్మల భక్తితో నువ్వు ప్రార్థన చేయటం కానీ, ఆ అలా ఆ, జపించటం కానీ, ధ్యానించటం కానీ చేస్తావో, ఆ నీ ఆ ప్రేమనే, ఆ ప్రేమ అంతా కూడా నేను ఇదంతా భగవంతుడికి అర్పిస్తున్నాను, నాకు ఈ జన్మంతా కూడా ఆ భగవంతుడి ప్రేమ కోసం తప్ప ఇంకేదీ లేదు అన్న భావనతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఈ మనం చేసేదంతా కూడా ధ్యానం కానీ, ప్రార్థనలు కానీ, పూజలు కానీ, నామస్మరణ కానీ, ప్రతిదీ స్వచ్ఛమైన భక్తితో నాకు భగవంతుడి ప్రేమే కావాలి అన్నట్లు చేస్తే గనక ప్రకృతి ఎంతో ఆనందిస్తుందంట. ప్రకృతి పులకించి, అబ్బా ఇప్పుడు నా బిడ్డ రెడీగా ఉన్నాడు కదా, తనలో ఈ అన్ని ఈ సమస్త సృష్టికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవటానికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు ఆ అని ప్రకృతి ఎంతో ఆనందిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆ మనకి అదే గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఏదైనా చేసుకోవచ్చు. ఏ మార్గాన్ని మనం అనుసరించినా సరే, అందులో మన ఆర్ద్రత ఎంత ఉంది, అదే రిపీటెడ్ గా బాబా చెప్తున్నారు. ఎంత డీప్ గా ఉంది, ఎంత ఇంటెన్స్ గా ఉంది మన లోపల నా భావన. అప్పుడే అలా చేసినప్పుడే మనలో ఉన్న ఈ ద్వంద్వత్వాలు ఏవైతే ఉన్నాయో క్రమంగా అవి నశించిపోయి ఆ అన్ని రహస్యాలన్నీ కూడా మనకి అవగతమవుతాయి అని చెప్తున్నారు. అట్లాగే మనకి సృష్టి రహస్యాలు ఇవన్నీ కూడా ఆ ఆ లోపల ఆర్ద్రత లేని వాళ్ళకి ఎంత చెప్పినా సరే అవి లోపలికి వెళ్ళవు, అర్థం కావయి. ఎందుకంటే ప్రకృతి వారికి సహకరించట్లేదు, ఇంకా వాళ్ళు రెడీగా లేరు. అందుకని ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు, బలవంతంగా ఎవరికి నేర్పించక్కర్లేదు. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు గురువు, దైవము, ప్రకృతి వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఆ నాలెడ్జ్ దాన్ని అందించడం జరుగుతుంది, ఆ జ్ఞానాన్ని. అయితే దీనికోసం మీరు ఏదైనా సరే, చాంటింగ్ కానీ, ధ్యానం కానీ, యోగం కానీ, ఈ అదేంటి మనం
భోజనం ఆపేసి ఉపవాసాలు ఉండటం కానీ, ఇవన్నీ కూడా అన్నీ చేస్తారు కొందరు. ఒక్కొక్కటే ఒకదాన్నే పట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కాంతి వైపు ప్రయాణం చేయటానికి, నీ గురువుతో నువ్వు అనుసంధానం అవ్వటానికి, ఫైనల్గా మనం లయం అయిపోవటానికి, అంటే మనలో పూర్తిగా ద్వంద్వత్వం అనేది నశించి ఏకత్వ స్థితిలోకి వెళ్ళటానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మంచి మార్గాలు ఇవన్నీ కూడా. అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గురువు పట్ల అమితమైన ప్రేమతో ఉండాలి మనం. బికమ్ టోటల్లీ ఇంకా పూర్తిగా ఆ ఆ మీరాబాయి లాగా మీరు దాంట్లో అబ్జార్బ్ అయిపోవాలి. మీ లోపల కణ కణంలో ఆ మీరాబాయి ఎట్లాగైతే శ్రీకృష్ణుణ్ణి ఆ ఆ, ఇంకది ఆయనలో లయం అయిపోయింది తను. అట్లా ఉండాలి. అందుకే వెనకాల మీరాబాయి పిక్చర్ పెట్టాను. ఈ రోజు స్పెషల్గా మనం చెప్పుకునేది ఏంటంటే మీరాబాయి గురించి. అద్భుతం అసలు అది. ఆవిడ ఇంకా భక్తి అంటే, ఆ భక్తికి పేరు కూడా ఏది పెట్టడానికి ఎవరికి తెలీదు. అంత భక్తురాలు మీరాబాయి. కృష్ణుడికి ఆయనలో లయం అయిపోయింది ఆవిడ. అయితే అట్లా ఉండాలి మీరు అని చెప్తున్నారు. మీరు చేసే ప్రతి చర్య, ఆలోచన, మాటలు, ప్రతిదీ, ప్రతి చిన్నది కూడా భగవంతుడినే తలుచుకుంటూ లోపల ఆ ప్రేమతోనే ఉండాలి. ఆ నిస్వార్థ ప్రేమతో ఉండాలి మీరు. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఏది కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇంకా అందులో నుంచి మీరు బాధ నుండి కానీ, భయం నుండి కానీ, ఇంకా అది ఏది కూడా మీకేమీ అనిపించదు. అంత తన్మయత్వంలో అంత లయమైపోయి మీరు ఎప్పుడైతే ఉంటారో, మీ చేసే ప్రతి చర్యలోనూ భగవంతుడిని చూస్తున్నారో, మీ చుట్టుపక్కల అందరిలోనూ భగవంతుడిని చూస్తున్నారో, ఇంకా మీ లోపల బాధ కానీ, భయాలు కానీ అన్నింటి నుంచి కూడా మీరు అధిగమించేశారు. దేని గురించి కూడా మీరు ఆ వరి అవ్వరు. ఇంకా జాతకాలు చెప్పించుకుంటాం కానీ, ఈ నా విధి రాత ఎట్లా ఉందని ఇంకొకరిని వెళ్ళి అడగటం కానీ, ఈ పక్కన మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఎవరైనా విసిగిస్తున్నారంటే వాళ్ళ గురించి మనం బాధపడిపోవటం కానీ, మన జాబ్లో కొలీగ్స్ విసిగిస్తున్నారా, లేకపోతే వాళ్ళు మన ఇన్లాస్ మనతో ఒక ద్వేషభావంతో ఉన్నారా, పిల్లలు మనల్ని ద్వేషిస్తున్నారా, లేకపోతే మన హస్బెండ్ మనల్ని నిస్వార్థంగా ప్రేమించట్లేదా, ఇటువంటి వాటి గురించి అసలు ఏమీ పట్టదనమాట. ఎందుకంటే అసలు నీ మనసులో ఇవేమీ ఇంపార్టెంట్ కాదు. నీ మనసంతా పూర్తిగా భగవంతుల్లో లయమైపోయింది. మనసు ఎప్పుడైతే వీటికి వెళ్ళి అటాచ్ అవుతుందో అప్పుడు కదా మనం దుఃఖం అనుభవించేది. అసలు నీ మనసే వాటిలో లేనప్పుడు ఇంకా దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? మనసంతా భగవంతుడికి ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకి ఇదంతా ఏది పట్టదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే భగవంతుడిలో అంత పారవస్యంతో ఉంటామో, ఈ చుట్టుపక్కల జరిగి ఈ చిన్న చిన్న నాటకాలు ఏదైతే ఉన్నాయో మనం నిత్యం అనుభవిస్తున్నామే, ఈ డబ్బు లేదు, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, ఇల్లు లేదు, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నన్ను ఒకళ్ళు పొగిడారు, ఒకళ్ళు తిట్టారు, ఒకళ్ళు హింసంగా అది దూషించారు, రకరకాలు, ఒకటి కాదు కదా. అది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనసు వాటి మీద ఉంది కాబట్టి. మనసు వాటితో లేనప్పుడు ఏ సినిమా జరిగితే ఎవరికి ఏంటి, చక్కగా మనం ఆనంద స్థితిలో ఉంటాం. అదే చెప్తున్నారు అక్కడ బాబా. మొత్తం నీ గురువు మీద నీకున్న ప్రేమ ఏదైతే ఉందో అదంతా వీటన్నింటినీ ఆ తనలోకి లయం చేసేసుకుంది. ఏది బయట లేదనమాట. ఆ ప్రేమలోనే అన్ని మునకలేసి మునిగిపోయినాయి ఆ అని చెప్తున్నారు. మనకి భూమి మీద ఎట్లాగైతే ఆ చిన్న చిన్న ఆ మంచు ఆ బిందువులతో తన దాహం తీసుకుంటుంది భూమాత, తీర్చుకుంటుంది భూమాత. అలాగే వర్షపు నీటితో మొత్తం అంతా క్లీన్ అవుట్ అయిపోతుంది, స్నానం చేసినట్లు అయిపోతుందో, నీ లోపల ఉన్న ఈ నిస్వార్థ ప్రేమ, ఈ షరతులు లేని ఆ నిరంతరం కురిసే ఆ ప్రేమలో ఏ నీ ఎప్పుడు నీవు నీ దైవాన్ని ఎప్పుడైతే అంత ప్రేమిస్తున్నావో, అతని ప్రేమే నీకు కావాలి అనుకుంటున్నావో, అందులోనే నువ్వు ఇంకా ఈ చక్రాలు ఏంటి ఆ వీటన్నిటికీ అధిగమించి వెళ్ళిపోతావు. ఇంకా నీకు ఈ కొండలిని శక్తి, ఈ చక్రాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాటంతటికి అవే, అవి సరైన ఎక్కడ ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏం చెయ్యాలో వాటంతటికి అవే
జరిగిపోతాయి అంత. నువ్వు వేరే ధ్యానాలు, చక్ర ధ్యానాలు కానీ, కుండలిని రైజింగ్ అని కానీ ఏం అక్కర్లేదు. జస్ట్ హ్యావ్ దట్ ప్యూర్ లవ్ టువర్డ్స్ యువర్ మాస్టర్. నీ గురువు మీద పూర్తి భక్తితో లయమైపో అని చెప్తున్నారు. అక్కడే మనకి ఈ అంత స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక సిద్ధులు వచ్చినా, అతీత శక్తులు ఏదన్నా వచ్చినా సరే అన్నీ తుచ్చంగా అనిపిస్తాయి. ఆ ఆ మార్గంలోనే మనకి ఎన్నో సిద్ధులు రావచ్చు. ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, సూక్ష్మ శరీరయానం కానీ ఇవన్నీ ఏదో జరగొచ్చు. అన్నీ ఏది జరిగినా సరే నీకేం పట్టదు. నీ బాడీ హీలింగ్ అని కానీ, బాడీ అంతా ఆరోగ్యంగా హీలింగ్ ఎక్స్పీరియన్సెస్ రావచ్చు కానీ, అన్నీ నువ్వు అసలు పట్టించుకునే స్థితిలో నువ్వు ఉండవు ముందు. ఎందుకంటే నీ మనసులో ఉన్నదంతా కూడా భగవంతుడి మీద ప్రేమ తప్ప నీకు ఇంకేం కనిపించట్లేదు. అప్పుడప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటావు, కానీ నువ్వు ఎక్కువ ఇస్తూ ఉంటావు. ఆ ప్రేమని పొంగుతూ ఉంటది నీలో. అదొక్కటే నీకు ఇంపార్టెంట్ అయినది అని అక్కడ ఇదంతా చెప్తున్నప్పుడు చూస్తే కింద కుక్కలు ఉన్నాయి కదా రుద్రాకి, అవన్నీ కూడా అక్కడే కూర్చుని ఉన్నాయి అన్నమాట. బాబాకిను రుద్రాకి దగ్గరే కూర్చుని ఉన్నాయి. బ్లాండీని చూస్తుంటే ఈ బ్లాండీకి ఎంత అర్థం అవుతుందా అన్నట్టు అది చక్కగా వింటోంది అన్నీ కూడా. వాళ్ళతోనే వెనకాలే ఒక నీడలాగా వెళ్తూ ఆ ఆ బ్లాండీది ఆ కుక్కలది కూడా ఎంత ప్యూర్ లవ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఆ అది ఈ లోకానికి కూడా అతీతంగా ఉన్న ప్రేమ దాన్ని ఆ అని చెప్తున్నారు. అందుకే మనకు కూడా చెప్పేది ఏంటంటే ఈ ఆధ్యాత్మికతలో అసలు ఆధ్యాత్మికత చాలా సింపుల్ లివింగ్. చాలా సింపుల్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమని చూపించేదే ఆధ్యాత్మిక ప్రయాణము. అందులో ఈ పై పై మెరుగులు, గ్లిటర్స్ అండ్ గ్లోరీ, ఏయేయో మెరుగులు మీకు కనిపిస్తా ఉంటాయి. ఏంటేంటో ఆ అనుభూతులు చెప్తూ ఉంటారు కదా, డాంబిక ప్రదర్శనలు చేస్తారు. మాకేయో కనిపించినాయి, మాకు ఈ దేవుడు కనిపించారు, మాకు ఎట్లాంటి సిద్ధులు ఇచ్చారు, ఇవన్నీ దాటి కోసం అసలు మీరు ఎప్పుడు పాకులాడొద్దు. వీటి వైపే ప్రపంచం పరిగెడుతోంది. వాటితోనే ముగ్ధ మనోహరులు అవుతున్నారు అంతా కూడా. ముగ్ధులైపోతున్నారు. ఇప్పుడు అలా ఎవరైనా అనుభవాలు చెప్పారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆహా, మాకు ఇది కనిపించింది, మాకు సైకిక్ పవర్స్ వచ్చేసి మేము మీ జాతకం చెప్పేయగలము, మీ పాస్ట్ లైఫ్స్ చెప్పేయగలము, మీ గత జన్మలో మీరు ఏం చేశారో చెప్పగలము, తద్వారా మీరు ఈ జన్మలో ఏం చేసుకోగలరో మేము చెప్పగలము, మాకు ఆ పవర్స్ ఉన్నాయంటే అందరూ వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. ఇలాంటివి అటువంటి మెరుపులకి మీరు అట్రాక్ట్ అవ్వద్దు అని చెప్తున్నారు. ఏంటి స్పిరిచువాలిటీ అంటే మీకు కావాల్సింది, మీరు చూడవలసింది ఏంటంటే సరళత్వము, మౌనము, సంపూర్ణ శరణాగతి. ఆ సరెండర్, సైలెన్స్ అండ్ సింప్లిసిటీ, అది అది వదిలేసి మిగతావన్నిటిని పట్టుకుంటున్నారు మీరు ఆధ్యాత్మికత పేరులో అని బాబా ఇక్కడ మనందరినీ హెచ్చరిస్తున్నారు. సింప్లిసిటీ, సరళత్వం, చాలా సింపుల్గా తినే తిండిలో సింప్లిసిటీ, మనం కట్టుకునే బట్ట కానీ మన నడవడిక అంతా సింపుల్గా ఉండాలి. ఆ సంపూర్ణ శరణాగతి, మనం ఏది చేస్తున్న శరణాగతి అంటే ఇంకా వేరేది లేదు, ఇంకా నేను అనేది లేకుండా అన్ని బాబాకి అర్పించేయటమే. ఉన్నది ఒక్కటే, బాబాకి అర్పించేసాం, ఇంకా మనదంటూ ఏం లేదు, నేనంటూ ఏం లేను. సమర్పణ అంటే అది. అలాగే మౌనంలో ఉండటం, సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్, లోపల అంతరం అంతా కూడా శూన్యం, మౌనం. బయటికి బాహ్యంగా మౌనం, నిశ్శబ్దం, లోపలంతా కూడా శూన్యం. అది మీరు తెలుసుకోవాల్సింది అని చెప్తున్నారు. అయితే మనకి కొంచెం మీరాబాయి గురించి చెప్పుకొని ఈ సెషన్ ముగించుకుందాము. మీరాబాయి గురించి బాబా చాలా గొప్పగా చెప్తారు, బాబా సచ్చరిత్రలో కూడా. ఆ, ఒక్క నిమిషం తెలుసుకుందాం. మీరాబాయి, ఇది నేను ఆ, కొన్ని అంటే ఇక్కడ బుక్లో ఇవ్వలేదు, నేను కొంచెంగా తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. స్వామి ముకుందానంద ఉన్నారు కదా, ఆయన దగ్గర తెలుసుకొని ఆ వీడియోస్ చూసి కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరాబాయి రాజస్థాన్లో మేడ్తా అనే ఒక ప్రదేశంలో జన్మించారనమాట. అప్రాక్సిమేట్గా చెప్పుకుంటే మన హిస్టారికల్గా 1757వ సంవత్సరం సుమారుగా ఆ ఆ టైం ఫ్రేమ్లో పుట్టిన ఆవిడ అనమాట. శరత్ పూర్ణిమ రోజు మధ్యాహ్నం, మెట్ట మధ్యాహ్నం, నడినెత్తిన సూర్యుడు ఉన్న ఆ సమయాన్ని పుట్టారు. అట్లా నడినెత్తిన ఫుల్ షైన్తో ఉన్న సూర్యుడిని మిహిర్ అంటారు. అందుకని ఆవిడ పేరు మీరా అని పెట్టారు ఆ రోజుల్లో. తండ్రి ఏమో రావు రతన్ సింగ్, ఆయనకి తాతగారేమో రావు దూదా సింగ్ అన్నమాట.
ఈ తండ్రి ఆ ఈ తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయనది మీరాబాయి జీవితంలో చాలా సిగ్నిఫికెంట్ రోల్, చాలా ముఖ్యమైన పాత్ర ఆయనది, తాతగారిది, రావ్ దూదా సింగ్. ఆయన ఎప్పుడు సాధు సన్యాసుల్ని ఆదరించడం కానీ, సత్సంగాలు చేయటం కానీ, ఆయనతో ఆ ఆ మార్గంలో ఎక్కువ ఉండేవారు ఆయన. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈవిడికి బొమ్మలతో ఆడుకోవటం, మామూలు చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఇవన్నీ ఉంటారు కదా. ఆ తల్లి ఎంత ట్రై చేసినా, ఎన్ని కొత్త రకాల బొమ్మలు ఇచ్చినా సరే అటువైపు వెళ్ళేది కాదు. చిన్నప్పటి నుండి కూడా ఈ తాతగారి దగ్గరతో పాటు ఆ సత్సంగాలకు వెళ్ళటం కానీ, సాధువులతో ఉండటం కానీ, ఆ అది ఎక్కువ ఇష్టపడేదంట తను. అయితే 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తాతగారు రావ్ దూదా సింగ్ ఏం చేస్తారు, ఆయన గుజరాత్కి వెళ్తారు. గుజరాత్లో దాకోర్ అనే ప్లేస్కి వెళ్తారు. అక్కడ కృష్ణాలయం ఉంది, కృష్ణుడి ఆలయం ఉంటే అక్కడికి వెళ్తారు. తాతగారితో పాటు తను కూడా నేను వస్తానని పట్టుబడి, 4 ఏళ్ల పిల్ల, చిన్న పిల్ల, తాతగారితో పాటు ఆయనతో పాటు వెళ్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతుంది తాతగారిని. నేను అంత ఇప్పుడే ఒక సాధువు, అంటే అక్కడ రాజస్థాన్లో ఉన్నప్పుడే ఒక సాధువు చెప్పగా విన్నాను, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని. ఆయన సర్వాంతర్యామి అన్నారు కదా, మరి మనం ఎందుకు మేడ్తా నుండి దాకోర్కి రావాల్సిన పనేంటి, అక్కడి నుండి ఎందుకు వచ్చాం ఇక్కడికి ఇంత దూరం అని అడిగింది. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని. అయితే ఆ తాతగారికి అవాక్ అయిపోతారు. ఏం చెప్పాలి చిన్నపిల్లకి సమాధానం అని ఆయనకి తెలియదు. అక్కడ ఒక యోగి ధ్యానంలో కూర్చుని ఉంటే, ఆ యోగి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుని ఉంటుంది. ఆ ధ్యానం అయిపోయే వరకు అక్కడే నుంచుని ఉంటుంది. ఆ యోగి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక అద్భుతమైన, ఎంతో తేజస్సుతో ఉన్న ఒక చిన్న పిల్ల మీరాని చూసి ఆయన చాలా సంతోషిస్తారనమాట. కళ్ళు తెరిచి అక్క ఆయన అంటారనమాట, ఆయన ఆ తాతగారి దగ్గరికి వచ్చి, నేను కూడా మీతో పాటు రాజస్థాన్ మీ మేడ్తాకి వస్తాను. ఈ పాపకి మీరు, మీ వంశంలో ఈ పాప జన్మించటం మీరు ఎప్పుడూ చేసుకున్న అదృష్టం ఇది. ఆ, మీతో పాటు మేడ్తా వచ్చి ఈ పాపకి నేను ధ్యాన యోగ సాధన అవి నేర్పిస్తాను. ఈవిడ ఎంతో గొప్ప అవుతుంది అని చెప్తారు. ఆ అది ఆయన నేర్పించేది రాజస్థాన్ వచ్చిన తర్వాత 4 రోజులే. ఆ 4 రోజుల్లో ఆయన నేర్పించాల్సింది, ఆయన దగ్గర ఉన్న విద్య అంతా నేర్పించేస్తారు. లాస్ట్కి అమ్మ కళ్ళు మూసుకో, కాంతిని ఊహించుకో అంటే కళ్ళు మూసుకొని ఇప్పుడు నీకేం కనిపిస్తోందంటే అంతా కాంతే, 1000 సూర్యుల కాంతి నాకు కనిపిస్తోంది అని చెప్తుంది. అది చెప్పిన తర్వాత ఇంకా ఆయన, నేను నీకు నేర్పించాల్సింది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఆ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అని మీరాకి, ఆ తాతగారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుని అట్లా వెళ్ళిపోతారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇంకొక సాధువు వస్తారు. ఒక తాన్పూర, ఈ తంబూరా అంటారు కదా, తంబూరా తీసుకొని వస్తారు. అట్లా ఆ మ్యూజిక్కి ఆవిడ తన్మయత్వం చెందిపోతుంది అనమాట. ఆ భజనలన్నీ ఆ సాధువు దగ్గర అట్లా నేర్చుకుంటుంది. అందరి ముందు పాడటం కానీ, ఆవిడ పాడుతుంటే అందరూ ఎంతో, అంత చిన్నపిల్ల పాడుతూ ఉంటే ఎంతో తన్మయత్వంలోకి ఆశ్చర్యపోయేవారు అందరూ. కానీ తల్లికి మాత్రం భయం మొదలైంది. అమ్మో ఏంటి ఇలా అయిపోతుంటే, ఇంకా పెళ్లి చేసుకోవటం, ఈ సామాన్యం మనం ఈ పెళ్లి సంసారం వీటికి దూరం అయిపోయి భగవంతుడి ఇదంటే కష్టం కదా అన్నట్టు తల్లికి ఒక భయం మొదలవుతుంది. అయితే ఆ సమయం ఆసన్నం అవనే అయ్యింది. ఎప్పటికో గాని రాదు. ఏ మన జీవితంలో కూడా మొమెంట్స్ అయ్యి వస్తాయి. అది గనక మనం ఎరుకలో ఉ- ఉండి వాటిని మనం, ఆ సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే గనక అవి మళ్ళీ ఏళ్ల తరబడి మనకి చేతికి అందవు. అటువంటి సమయాలు కొన్ని ఉంటాయి, ప్రకృతి మనకి కల్పిస్తుంది అది. అలాంటిది మీరా రెడీగా ఉందన్నమాట. ఇంకొక సాధువు వచ్చారు. వచ్చి ఆయన చేతిలో గిరిధర గోపాలుడు ఆ మూర్తి ఉంది. కృష్ణ భగవానుడి ఆ మూర్తి ఆయన చేతిలో ఉండి, ఆ వాళ్ళ సామ్రాజ్యానికి, వాళ్ళ ప్యాలెస్కి వస్తాడు. వచ్చి ఆయన ఆ, ఉంటారు. ఆయన రూమ్ లో పెట్టుకొని రోజు దాన్ని ధ్యానించటం కానీ, పూజ చేయటం కానీ చేస్తారు. మీరా ఆయన రూమ్కి వెళ్ళి అక్కడ ఆ మూర్తిని దర్శించుకుంటుంది. దర్శించుకుంటే ఆ వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ శ్రీకృష్ణ భగవానుడి అది చూసి కింద పడిపోయిన తర్వాత ఆయన అడుగుతారు, ఆ సాధువు ఏమన్నా పాడతావా అంటే, ఆ కృష్ణుడి మీద పాట పాడతావా అంటే, ఆ పాటలు పాడటం కానీ భజనలు చేయటం, 15 రోజులు ఉంటారు ఆయన. రోజు భజనలు కానీ, ఆరతి కానీ అన్ని ఆ పాపతోనే చేపిస్తారు. అట్లా 15 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అయిపోయింది. గెస్ట్ కింద 15 రోజులు వచ్చారు, ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది.
ఆ మీరాకేమో కొంచెం భయం మొదలవుతుంది. అమ్మో! ఇప్పుడు వరకు నేను గిరిధర గోపాలుడి ఆయన అన్ని భజనలు, పాటలు పాడటం, పూజ చేయటం అన్నీ కూడా చేశాను కదా! ఇప్పుడు నాకు ఆయన లేరు, వెళ్ళిపోతున్నారు ఎట్లాగా అని భయం మొదలవుతుంది. అప్పుడు ఆ సాధువుకే అనిపిస్తుందనమాట. ఆమెకేదో ఇవ్వాలి నేను. ఇంత భక్తితో ఇంత చక్కగా చేసింది ఇన్నాళ్ళు. తనకేదో ఇవ్వాలి అని ఆయనకి అనిపిస్తుంది. అట్లా అనిపించున్నప్పుడు ఆయన పడుకున్నప్పుడు స్వప్నంలో ఒక ఆదేశం వస్తుంది ఆయనకి. నువ్వు ఈ గిరిధర గోపాలుడి మూర్తిని ఆమెకి ఇచ్చేసేయి అని. వచ్చినప్పుడు దాన్ని ఫాలో అయ్యి ఆ ఆ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ మూర్తిని మీరాబాయికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇది భగవంతుడి ఆదేశం అని. అయితే అయితే అంత ఇంకా అప్పటి నుండి కూడా ఇంకా ఆ ఏదైతే ఉందో తన చేతిలో ఎప్పుడూ ఇంకా దాంతోనే ఉండేదన్నమాట. ఆ విగ్రహంలో ఆ ఆ చిన్న మూర్తిలో ఏదన్నా కొంచెం స్మైల్ ఏదైనా తేడా వచ్చిన, అయ్యో ఈ రోజు ఏంటి కృష్ణుడికి నా మీద కోపం వచ్చిందా, ఇంకెప్పుడు ఇంక అదే దానిలో ఉండేది, కృష్ణుడితోనే ఉండేది, తనతోనే మాట్లాడుకునేది, పాటలు పాడుకునేది, ఇంకంతా అదే లోకంలో ఉండేదన్నమాట. ఏదైనా కొంచెం చేంజ్ వచ్చినా తనకి తెలిసిపోయేది. అమ్మ కృష్ణుడికి ఈరోజు నేను బాధ పెట్టానా, కృష్ణుడు ఈరోజు సంతోషంగా ఉన్నాడా, అట్లా అంత తన్మయత్వంతో చేసేదన్నమాట. అయితే తాతయ్య ఇంకా పెద్ద ఆయన అయిపోతున్నారు. ఆ తాతయ్య ఒక్కడే తను అర్థం చేసుకునేవారు. తల్లి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే తాత మాత్రం వదిలే దాన్ని, అది అసలు పుట్టిందే వేరు, అది దాన్ని వదిలేసేయి అని చెప్పేవారు. కానీ ఆ తాతయ్య ఇంకా పెద్ద ఆయన అయిపోయారు. ఆయన మరణించే సమయం ఆసన్నం అవుతుందన్నమాట. ఆసనమైనప్పుడు ఆయన చెప్తారు, ఈ పాపకు ఒక గురువు కావాలి, సరైన గురువు అని సంత్ రవిదాస్ అటువైపు వెళ్తూ ఉంటారు. ఆయన్ని కూడా ఒక ప్రముఖ పాత్ర మీరాబాయి లైఫ్ లో. సంత్ రవిదాస్ ని అక్కడికి వస్తారు. ఆయన కూడా తంపూర ఇస్తారన్నమాట. మీరాబాయి చేతిలో ఉన్న తంబూరా ఇస్తారు. భజన చేయమంటారనమాట. నీ మార్గం ఈ భజన మార్గం, భజనలు చేస్తూ ఉంటావు నువ్వు అని చెప్తారు ఆయన. ఇప్పుడు ఆ రవిదాస్ గారి ఆ పాదాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఫుట్ ప్రింట్సే ఆ మీరా టెంపుల్ ఉంది చిత్తోడ్లో. ఆ చ చార్బుజీనాథ్ మందిర్ అని అక్కడ రాజస్థాన్లో ఉందన్నమాట. అక్కడ ఆయన పాదాలు ప్రతిష్ఠించారు. ఎవరి ఈ సంత్ రవిదాస్ వారివి. అయితే ఇంకా తాతయ్యకి అంతిమ గడిలో వచ్చినాయి అన్నమాట. మీరాని పిలుస్తారు. ఆయనకి ఏం కావాలో చెప్తారు. మీరాని పిలిచి, అమ్మ భజన పాడమ్మా, నీ పాట వింటూ నేను ఇంక కళ్ళు మూస్తాను అన్నట్టు అంతిమ గడియల్లో మీరాని దగ్గర పెట్టుకొని ఆయన ఆవిడ భజన చేస్తుంటే అట్లాగే మరణిస్తారు తాతగారు. అయితే తర్వాత ఇంకా ఆయన చనిపోయిన తర్వాత తల్లి గట్టిగా పట్టుబట్టి ఇంకెట్లా లాభం లేదు, నేను పెళ్లి చేసి తీరాలి అని సంబంధాలు ఎదుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే రాణా సంఘ చిత్తోడ్, రాణా సంఘ, ఇందాక టెంపుల్ కూడా, సారీ చిత్తోడ్ అంటే అది వీళ్ళు అత్తగారింటి దగ్గర కడతారు ఆ టెంపుల్ని. ఈ రాణా సంఘ వాళ్ళు చాలా ఆ, ఏంటి పరాక్రమవంతులు అనమాట, రాజ్పుత్ వంశీయులు. అయితే ఆయన కొడుక్కి సంబంధం వస్తుంది. ఆయన కూడా చాలా పరాక్రమవంతుడు. ఆ, ఈ మీరా డిసైడ్ చేసుకుంటుంది, ఇదే కృష్ణయ్య ఆదేశం అయితే కనుక నేను ఫాలో అవుతాను, పెళ్లి చేసుకుంటాను. కానీ తల్లిని అడుగుతుందమ్మా, రెండు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా అంటుంది. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావే అంటే, నేను గిరిధర గోపాలుడిని ఆల్రెడీ నేను నా భర్తగానే ఆయనే నా భర్త అని నేను అనుకున్నాను అని చెప్తుంది. అయినా అవేం పట్టించుకోదు వాళ్ళ అమ్మ. ఆ లాజిక్ ఏం పనిచేయదు అనమాట. అట్లా మీరా భజనలు చేసుకోవటం కానీ, ఇటేమో పెళ్లి పనులు చేయటం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ అక్కడ చెప్తారు, ఆ మీరా భజనలకిను మిగతా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన భారతదేశంలో. కీర్తనలు ఇప్పుడు అన్నమాచార్య కీర్తన అని కానీ ఎంతో మంది ఉన్నారు అట్లా భక్తి పారవస్యంతో కీర్తనలు పద్యాలు రాసిన వాళ్ళు. కానీ మీరా భక్తిలో ఉన్న గాఢత్వము, ఆ ఇంటెన్సిటీ ఎవరితోనూ పోల్చలేనిది. అంత గొప్ప భక్తితో తన్మయత్వంతో ఉండే ఆయన ఆవిడ పద్యాలు కానీ భజనలు కానీ ఇవన్నీ కూడా. అయితే పెళ్లి టైం వచ్చేస్తుంది. ఆమె చేతిలో గిరిధర గోపాలుడు మూర్తి పట్టుకొనే ఆవిడ పెళ్లి పీటల మీద కూర్చోవటం, పెళ్లి జరగటం ఇదంతా జరుగుతుంది. అట్లాగే పెళ్ళి అవుతుంది. ఆ మూర్తితో పాటే చిత్తోడ్గఢ్, ఆ రాజస్థాన్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ అది, రాణా సంఘ అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడేమో బాణమాత టెంపుల్ ఉంటుంది. వాళ్ళ కులదైవం ఉంటారు కదా, ఒక అమ్మవారిది బాణమాత.
ఆ అక్కడ అత్తగారు నువ్వు ప్రణామం చెయ్యి, మొక్కు, నా దేవతకి దండం పెట్టుకో అంటే మీరా అది ఫస్ట్ అత్తగారింటికి వెళ్ళి అత్తగారి మాటని తిరస్కరిస్తుంది. అక్కడి నుండి కష్టాలు మొదలవుతాయి. నేను చెయ్యను, నాకు కృష్ణుడే అంతా, గిరిధర గోపాలుడే అంతా, ఆయనకే నేను మొక్కుతాను అని అంటుంది. అక్కడ మండుతుంది ఇంకా వాళ్ళ అత్తగారికి. అక్కడ మొదలవుతాయి ఇంకా అత్తగారింట్లో కష్టాలు. భోజరాజ్ అంటే ఆవిడ భర్త పేరు భోజరాజ్ అన్నమాట. ఆ భోజరాజుకి మాత్రం ఇవేమి ఉండవు. తనలో ఏదో ఒక దివ్యత్వం ఉంది. ఆ ఏదో ఒకలాంటి తేజస్సు ఉంది మీరాలో అని అదే తను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు మీరాలో. ఇవేం పట్టించుకోడు. ఎవరేమన్నా చెప్పినా వాళ్ళ అమ్మ ఇదేంట్రా నీ భార్య ఎట్లా చేస్తుందని చెప్పినా సరే భర్త మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటాడు మీరాకి. ఆ భోజరాజు అంటే మీరా భర్త యొక్క చెల్లెలు ఊదా ఊదాబాయి. ఆ ఊదాబాయి కూడా ఒకరోజు వాళ్ళు ఏదో వ్రతం చేయాలి. ఆ ఫ్యామిలీ అంతా ఏదో ట్రెడిషన్స్ ఉంటాయి కదా, వ్రతం చేయాల్సి వస్తుంది. ఆ నీకు ఏదది గంగో వ్రతం. ఆ వ్రతం చేయాలి, మంచిగా బట్టలు వేసుకో, మా అందరిలోకి వెళ్తున్నాం కదా, మనం అంతా రాజ్పుట్స్ కదా, మంచి బట్టలు వేసుకోవాలి అంటే నేను వేసుకోను అంటది. రెబెల్ మీరా ఆవిడేమి ఆ సామాన్యురాలేం కాదు, రెబెలియస్ గానే ఉంటుంది. నేను చేయనని గట్టిగా చెప్తుంది. నీకు నీ భర్త ఆరోగ్యం గురించి లెక్కలేదా అంటుంది. నా భర్త ఆ, ఆవిడేమో కృష్ణుడే భర్త, ఆలోకంలోనే ఉంటుంది. ఆయనకి నేను పూజలు చేయటం ఏంటి, ఆయనకంటూ అనారోగ్యం అంటూ ఏం లేదు అని అట్లా చెప్తుంది. ఇంక అక్కడి నుంచి అక్కడ తన పరిచారక వీళ్ళు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు కానీ ఆ రాజ్యంలో వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒక ఎనిమి అయిపోతుంది తను ఇలా మాట్లాడటం వల్ల. అంటే భర్తని కూడా పట్టించుకోవా, భోజరాజ్ అంటే ఆ రాజుకి మంచి జరుగుతుంది ఆయన కోసం ఇప్పుడు వ్రతాలు ఆడవాళ్ళతో చేపిస్తారు కదా భర్తకి మంచి జరుగుతుందని, అలా నీకు లెక్కలేదా నీ భర్త అంటే అన్నట్టు ఒక ఒక బ్యాడ్ లేడీ లాగా చూస్తారు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా. అట్లా భోజరాజు దగ్గరికి ఊదాబాయి వెళ్తుంది, వాళ్ళ చెల్లి వెళ్ళి చెప్తుంది, నాకు మీ భార్య ఏం నచ్చట్లేదు, తనకి నచ్చినట్టు చేస్తుంది కానీ ఎవరి మాట వినిపించుకోవట్లేదు ఆ, అంటే నా రాత్రిపూటేమో ఎవరితోనో ఆ పూజ గదిలో కూర్చుని ఏంటో మాట్లాడుకుంటా ఉంటుంది. ఐ థింక్ వేరే మగవాడితో ఎవరితోనో సంబంధం ఉన్నట్టుంది తనకి అని అంటే, అప్పుడు భోజరాజు ఇదేంటి ఎట్లా అంటుంది అని వెళ్తాడు. పూజ గదిలోకి వెళ్తే ఆ, నిజంగానే అక్కడ కృష్ణుడితో మాట్లాడుకుంటా ఉంటుంది, గిరిధర గోపాలుడు మూర్తితో మాట్లాడుకుంటా ఉంటుంది. మాట్లాడితే భోజరాజు కోపం వచ్చేసి కత్తి తీస్తాడు. కత్తి తీసి నేను చంపేస్తానంటాడు. అంటే ఎవరిని చంపుతావంటే నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావు వాడిని చంపేస్తాను నేను అంటాడు. అప్పుడు ఏది చంపు చూద్దాం, నేను మాట్లాడుతున్నది నా గిరిధర గోపాలుడితో ఆ భగవంతుడితో మాట్లాడుకుంటున్నాను, చంపుకో అంటుంది. అప్పుడు అందరిలోనూ మార్పు వస్తుంది. ఆ మాట తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత తన్మయత్వంలో ఉంది, ఎంత భక్తి భావనతో ఉంది మీరా. ఆవిడ సామాన్యురాలు కాదు, మనమందరం అనుకుంటున్నట్లు ఈ సామాన్య వ్యక్తి కాదు, ఒక అతీతమైనది అని. అక్కడ ఊదాబాయికి కానీ భోజరాజుకి కానీ ఆ ఆ ఆ రాజ్యంలో ఆ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరికీ కానీ అప్పుడు అర్థమవుతుంది. అందరూ అప్పటి నుంచి తనకి గౌరవం ఇవ్వటం మొదలు పెడతారు. కొంచెం భక్తి అంటే తన మీద ఒక రెస్పెక్ట్ గౌరవంతో చూడటం మొదలు పెడతారు ఆ సన్నివేశం తర్వాత. అప్పుడు భర్త కూడా అడుగుతాడు, నీకు అంత భక్తి కదా, నాకు కూడా ఒకసారి దర్శనం ఇప్పించవా, నాకు కూడా కృష్ణుడిని దర్శనం ఇవ్వమని కొంచెం రికమెండ్ చేయవా అని అంటాడు. అంటే అప్పుడు చూపిస్తుంది ఒక అద్భుతంగా దగదగలాడుతా మెరిసిపోయే ఆభరణాలన్నమాట. అవి చూపిస్తుంది. చూపించి ఇలాంటి అప్పుడు భర్త అంటాడు, నేను ఎప్పుడు చూడలేదు, నీకెక్కడివి ఇవన్నీ అంటే ఇది నా కృష్ణయ్యే ఇచ్చాడు అని చెప్తుంది. అని అప్పుడు చెప్తుంది, పెళ్ళి ఎప్పుడు ఇచ్చాడు నీకు అంటే ఒక రోజు పెళ్ళికి ముందు రోజు నేను చాలా డిస్టర్బ్ అయిపోయి కలవర పడిపోయి ఉన్నాను, ఎందుకంటే దానికి పెళ్ళి ఇష్టం లేదు. అప్పుడు కృష్ణుణ్ణే ప్రార్థించాను, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు అని అంటే అప్పుడు కన్నయ్య నాకు ప్రత్యక్షం అవుతారు, కృష్ణుడు ప్రత్యక్షం అయ్యి ఆ, చెప్తారనమాట, నీకు ఏమి దేని గురించి నువ్వు చింతన వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అన్నట్టు ఆయన చెప్పారు కాబట్టి చేసుకుంటుంది అని తనకి ఆ నగలు ఇస్తారు పెళ్లికి. ఆ నగలు చూపిస్తుంది అనమాట. అప్పుడు వాటిని చూసి ఇంకా సాక్షాత్తు భగవంతుడే ఆ నగలు అన్నట్టు ఆయన కూడా తృప్తి పడతాడు భోజరాజు. ఆ రోజు నుండి కూడా భోజరాజు మీరాని ఆ ఒక భక్తి భావంతో చూడటం మొదలవుతుంది అనమాట, ఈవిడ సామాన్యురాలు కాదు అని.
అట్లాగే నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అంటాడు. నాకు మా ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా నాకు ధ్యానించుకోవటానికి, పూజ చేయటానికి ఒక ప్రదేశం ఉండేది. అలాగే నాకు ఒకటి కట్టించరా అంటే అప్పుడు కట్టిస్తాడు ఇక్కడ. చార్బుజీనాథ్ మందిర్ అని ఉంటుంది చిత్తోడ్లో. చిత్తోడ్లో ఆ ఆ మందిరం తన భర్త తన కోసం కట్టించిన మందిరం అనమాట అది. అక్కడే మనకి సంత్ రవిదాస్ పాదాలు కానీ అన్నీ అక్కడే పెట్టబడినాయి. అప్పటి నుంచి సాధువులు రావటం, భజనలు చేయటం, తన్మయత్వంలో నాట్యం చేయటం ఇవన్నీ కూడా చక్కగా ఇంకా తనకి ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ రాయల్ ఫ్యామిలీ కదా! భర్త ఒక్కళ్ళే కాదు కదా! మిగతా వాళ్ళందరికీ మాత్రం చాలా చికాకు తెప్పిస్తా ఉంటుందది. తన మాట ఇట్లా మీరాబాయి అనేది ఉన్నది, కృష్ణుడి భక్తురాలు అని మొత్తం భారతదేశం అంతా అట్లా స్ప్రెడ్ అవుతూ ఉన్న క్రమంలో అక్బర్ తెలుసు కదా మనకి. అక్బర్‌కి కూడా ఆ మాట వెళ్తుంది. తను ఎట్లయినా ఈమెను చూడాలి అని చెప్పి మారువేషంలో ఆ గుడిలో సత్సంగ్ జరుగుతున్నప్పుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ భజనలు కానీ, ఆ మీరాబాయి ప్రవచనాలు విని ఆ ఆ మారువేషం తీసేసి ఆ నేను ఈ ఈ హిందుస్థాన్‌కే చక్రవర్తిని మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తానంటే నాకేం అక్కర్లేదు అంటుంది. అప్పుడు తన మెడలో ఉన్న ఒక నెక్లెస్, ఒక హారం తీసి భగవంతుడి ముందు పెడతాడు అక్బర్. అది వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుందనమాట. రాజ్పుత్ వంశీయులకి తెలిసి ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం చేత ఇట్లా చేయించుకుంది, తన దగ్గర నుంచి ఆ నగ తీసుకున్నది అని వాళ్ళకి ఇంకా బాగా కోపం వస్తుంది. ఇదంతా మన సంప్రదాయం కాదు, ఈయనేదో చెయ్యాలి, ఇట్లా కుదరదు అని. ప్రాయశ్చిత్తం జరిగి తీరాల్సిందే. ఎందుకంటే అదంతా అపవిత్రం అయిపోయింది. ఒక ముస్లిం వచ్చాడు అని. అప్పుడు ఇంకా ఇదంతా కాదులే అని మీరాబాయి గిరిధర గోపాలుడి ఆ విగ్రహం, ఆ మూర్తిని తీసుకుని వీధుల్లోకి వెళ్ళిపోతుంది. వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంకా అక్కడ ఈ డివైన్ ప్లాన్, ఈ లౌకికంగా తన జీవితం అయిపోతుంది. అక్కడి నుండి ఇంకా తనకి పూర్తిగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అక్కడ మొదలవుతుంది అనమాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత. ఆ తర్వాత ఓ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తన భర్తకిను ఆ మామగారికి బాగా దెబ్బలు తగులుతాయి. అంటే బాగా ఈ అదే శరీరానికి బాగా ఆ, వార్‌లో దెబ్బలు తగులుతాయి అన్నమాట. గాయపడతారు. ఇంకా భర్త చనిపోయే స్టేజ్‌లో లాస్ట్‌లో మీరాని తెప్పించుకుంటాడు. మీరా నా దగ్గర ఉండాలి నేను చనిపోయే టైంలో అంటే ఆవిడని తీసుకొస్తారు. తన చేతిని భర్త నుదిటి మీద పెట్టి ఆహ్, అట్లా ఉన్నప్పుడు ఆయన ఇంకా దేహ విరమణ చేస్తాడు భోజరాజు. అయితే అక్కడ తర్వాత భోజరాజు కజిన్ రాజు అవుతాడు. ఈ సత్సంగాలు ఇవేమీ కాదు అని ఖండిస్తాడు తను విక్రమాజిత్. అయితే ఎట్లా అయినా సరే ఈ అమ్మాయిని చంపేయాలి అని ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేసినప్పుడు రోజు ఏంటంటే తనకి రోజు ఒక దండను తీసుకెళ్ళి, అంటే ఆ ప్యాలెస్ లోనే పక్కనే ఉంటుంది చతుర్భుజ మందిర్. ఆ మందిరానికి రోజు ఒక దండ తీసుకెళ్ళి కృష్ణుడి మెడలో వేయటం అనేది తనకి రోజు ఒక రొటీన్ తంది. అలా వేసే మార్గంలో ఒక పులిని పెడదాము, ఆ పులి తన్ని తినేస్తుంది అన్నది ప్లాన్. ఆ మాట ఊదాబాయికి తెలుస్తుంది. ఎట్లాగా ఆ నోట ఈ నోట విని వీళ్ళు చంపటానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసి అది వెళ్ళి చెప్తుంది. మీరాబాయి నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు, ఆవిడకి ఇవేం పట్టదు. అదే బాబా చెప్పేది. మీరు గనక అంతా లయం అయిపోతే మీకు అసలు ఈ చిన్న చిన్న గొడవలు, ఇంట్లో గొడవలు ఇవన్నీ ఏమీ పట్టదు అన్నట్టు ఇప్పుడు పులిని కూడా ఆవిడ వస్తే రానీలే అన్నట్టు అంటుంది. అలాగే ఆ మార్గంలో వాళ్ళన్నట్లే ఆ పులిని పెడతారు. కానీ ఆ పులి పిల్లి అయిపోతుంది. మీరాబాయి అట్లా నడుచుకుంటే హ్యాపీగా తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో ఇది ప్లాన్ పని చేయలేదని తర్వాత ఏం చేస్తారు, విష ప్రయోగం చేస్తారు. కాలకూట విషాన్ని ఎక్కడి నుంచో తెప్పించి తను తినే పదార్థంలో తన్ని సేవించటానికి అదే విష ప్రయోగం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. ఆ ప్రయోగం చేస్తే అది కూడా ఊదాబాయికి తెలిసి చెప్తుంది, మీరాబాయి తినొద్దు, దాంట్లో విషం కలిపారు. అంటే నాకు ఇది భగవంతుడి ప్రసాదం, మీకు విషంగా కనిపించవచ్చు అని అది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత తనకి ఏమీ అవ్వదు. ఆ తన శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపించదు. అది కాలకోట విషయం అంటే ఇమ్మీడియట్ గా చనిపోతారు. అయితే ఇంకా ఇక్కడ చాలు అని తను ఆ రాజస్థాన్ని వదిలేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దిస్ ఈజ్ ఇట్, ఇంకా చాలులే ఇక్కడ అని.
బృందావనం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే 2 ఏళ్ళు గడుపుతుందన్నమాట. అక్కడ టెంపుల్ ఆఫ్ మీరాబాయి అని ఉంటుంది బృందావనంలో. రాధా మనోహరుడి మందిరం దగ్గర మీరాబాయి మందిర్ కూడా ఉంటుందన్నమాట. అక్కడే జీవ్ గోస్వామి ఆ, ఆ, ఆయన్ని కలుస్తారు. అక్కడ నుండి ద్వారకా వెళ్తారు. అది ఎక్కడి నుండి బృందావనం నుండి మళ్ళీ ద్వారకా, గుజరాత్ బోర్డర్లో ద్వారకా దగ్గరికి వెళ్ళి అక్కడే ఇంకా భజనలు చేయటం కానీ అన్నీ అక్కడే చేస్తారు. అలా 8 ఏళ్ళు చిత్తోడ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత అట్లా 8 ఏళ్ళు గడుపుతారనమాట. ఆ 8 ఏళ్లలో ఆ రాజస్థాన్ చిత్తోడ్ ప్రాంతంలో ఎన్నో విపత్కర సంఘటనలు జరుగుతాయి. అంటే ఆ ఏరియాలో మీరాబాయి వైబ్రేషన్స్ అప్పటి వరకు కాపాడుతున్నాయి. ఎటువంటి విపత్తు జరగకుండా. ఎప్పుడైతే మీరాబాయి అక్కడి నుండి వచ్చేస్తుందో అంతా రాజ్యం అంతా చాలా కష్టాల పాలవుతారు అందరూ కూడా. అక్కడ ఎన్నో విపత్కర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కెలామిటీస్ అన్నమాట. అప్పుడు అక్కడ విక్రమజిత్ ఆ రాజు మళ్ళీ బతిమాలుతాడు. రమ్మని పంపిస్తాడనమాట. ఆ, ద్వారకాలో టెంపుల్లో ఉంటుంది అప్పుడు. ఆ ఆ కృష్ణుడి పూజలో ఉన్నప్పుడు మిమ్మల్ని రమ్మంటున్నారని పంపిస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుని, కన్నయ్య, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను కన్నయ్య, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ ఆ టెంపుల్లోకి, గర్భగుడిలోకి వెళ్ళి ఆ మూర్తిలో లయమైపోతుంది ఆవిడ. అట్లా లయమైపోయినప్పుడు ఆవిడ ఒంటి ఆభరణాలన్నీ కూడా బయటే ఉంటాయి. ఒక ఉమ్, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ మూర్తిలో లయమైపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీలోనే ఉంటాను అని. అక్కడ ద్వారకాలో ఇప్పటికీ కూడా కృష్ణుడికి ఆ మీరాబాయి ఏదైతే వదిలేసిందో ఆ నగలతోనే ఆయన అలంకరిస్తారు. ఇక ఇటువంటిది ఏ పుస్తకంలో కూడా మనకి దొరకదు. ఇంత భక్తి, ఆ భక్తికి మరో పేరు మీరాబాయి అంటే. అంత భక్తితో మీరు ఉండాలి అని బాబా చెప్పినప్పుడు నాకు మీరాబాయి స్టోరీ డెఫినెట్గా చెప్పి తీరాలి ఇక్కడ అనిపించింది. ఆవిడ ఎప్పుడూ కూడా ఆ, ప్రతి ఒక్కళ్ళ మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆవిడకి ఇంకా మరణం అంటూ లేదు. భక్తి వీటి మార్గంలో ఉన్న వాళ్ళకి, ఆవిడ స్టోరీ తెలుసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలిచిపోయే ఒక ఆ, భక్తురాలు ఆవిడ. ఇంకా ఆవిడకి పేరు ఏంటి అది అని చెప్పడానికి కూడా మనకి మాటలు లేవు. మాటలతో కాదు, అది మనస్సుతో మనకి అంత అనుభవిస్తే గాని, అనుభూతి చెందితే కానీ తెలియదు. మనకి మీరాబాయి ఏ పుస్తకాల్లోనూ కూడా మనం నేర్చుకోలేని ఆ అమితమైన గాఢమైన భక్తిని మనకి నేర్పించి వెళ్ళింది. ఇలా ఉండాలి భక్తి అంటే అని. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు మన భక్తి ఏ పాటిది అనేది. సో మరి ఈ రోజుతో మనం ఈ సెషన్ పూర్తి చేసుకుందాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ బాబాయ్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. అందరూ మీరాబాయి లాగా అంత అమితమైన భక్తితో ఉందాము, ఉంటాం కూడా. ఎందుకంటే బాబా దయ మనందరి మీద ఉంది. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.